భారత్ మా మిత్రదేశం, హర్ముజ్ జలసంధిని దోస్తులకే తెరుస్తాం. ఇరాన్ మొత్తానికి భారత్ కోసం ఇరాన్ దారిచ్చినట్టు తెలుస్తుంది. హర్ముజ్ జలసంధిని కేవలం భారతదేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని హర్ముజ్ జలసంధిని దోస్తుల కోసం, మా స్నేహితుల కోసం మాత్రమే తెరుస్తామని ఇరాన్ మాట్లాడినట్టుగా కూడా వెలుగు పేపర్లో ఒక వార్త అయితే వచ్చింది. దీన్ని బట్టి ఇక్కడ ఉన్న బత్తాయిలు అర్థం చేసుకోవాలి బాబు. ఇరాన్ ముస్లిం దేశం, మరి ఇరాన్ ముస్లిం దేశం అయినప్పటికీ ఉదార స్వభావంతో, స్నేహభావంతో మన కోసం హర్ముజ్ జలసంధిని తెరిచింది. కానీ ఇక్కడ ఉన్న బత్తాయిలకు ముస్లింలు అంతే మొత్తం వాళ్ళంతా కారం పూసుకున్నట్టే ఉంటుంది ఇక్కడ బత్తాయిలకు. కానీ ఇప్పుడు ఇరాన్ వాళ్ళు మా దోస్తులు భారతదేశం అంటారు. మా దోస్తుల కోసం, మా దోస్తుల ఇబ్బందులు చూడలేక, మా దోస్తుల బాధలు చూడలేక మేము హర్ముజ్ జలసంధిని తెరుస్తున్నాం. ప్రపంచంలో మాకు ఎవడన్నా దోస్తున్నాడంటే వాళ్ళు భారత ప్రజలు మాత్రమే అని మన కోసం ఇక హర్ముజ్ జలసంధిని తెరిచింది. ఎంత గొప్ప మాట అది. ఇప్పుడు మనకు ఓ విధంగా సరే, వ్యాపారమే, అందరూ పైసలు ఇస్తామంటాను. మరి ప్రపంచవ్యాప్తంగా మేము కూడా పైసలు ఇస్తాంరా, హర్ముజ్ జలసంధి తెరవండి అని అందరు బతిలాడతాను వాళ్ళను. కానీ ఎవరి కోసం తెత్తలేరు. ఎందుకంటే మన బత్తాయిలకు వచ్చే మొదటి మాట ఏంటిది? వాడేమైనా పుణ్యానికి ఇచ్చింది, ఆయన కొనుక్కున్నాం మనం పైసలు ఇచ్చే అంటారు. ఆ పైసలు అందరు ఇస్తానంటాను. ప్రపంచవ్యాప్తంగా హర్ముజ్ జలసంధి మీద వ్యాపారం చేసే అన్ని దేశాలు మేము పైసలే ఇస్తాంరా నాయన, మాకు హర్ముజ్ జలసంధి తెరవండి అని అంటాను. కానీ ఎవరి కోసం తెరవలే, భారతదేశం కోసం మాత్రమే తెరిచిండ్లు. అది భారతదేశానికి ఇరాన్కి మధ్య ఉన్న సైక్యత, స్నేహభావం. కొంత ఈ బత్తాయిలు మీ మైండ్ మార్చుకోర్రి. ఒక దేశంతో సైక్యతగా, స్నేహంగా ఉండాలి. ఎవడన్నా తప్పు చేస్తే తప్పు చేసినోని శత్రువుగా చూడాలి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులను మేము శత్రువులుగా చూస్తాం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలను మేము శత్రువులుగా చూస్తాం, భారతదేశం ముస్లింలనే శత్రువులుగా చూస్తాం, భారతదేశంలో ఉన్న క్రైస్తవులను కూడా శత్రువులుగా చూస్తామంటే మన దేశం ముంగడబడది. మన దేశానికి అసలైన శత్రువులు మీరే బత్తాయిలే అవుతారు. ఎవరితోటి సైక్యత ఉండకపోతే, ఎవరితోటి స్నేహం ఉండకపోతే, ఎవరితోటి రాయబారాలు ఉండవు, ఎవరితోటి రాయబారాలు ఉండకపోతే ఎవరితోటి వాణిజ్యం జరగదు. ఏ దేశంతో వాణిజ్యం జరగకపోతే భారతదేశం ఎక్కడున్నో అక్కడనే ఉంటుంది. కాబట్టి కాస్త మైండ్ సెట్ని మార్చుకోర్రి. ప్రపంచ దేశంలో ఉన్న ముస్లింలు అందరూ శత్రువులు కాదు. ఒక పాకిస్తాన్ మాత్రమే మనకు నిజమైన శత్రువు. పాకిస్తాన్ మాత్రమే మనకు శత్రువు. మిగతా ముస్లిం దేశాలు, చాలా ముస్లిం దేశాలు అందులో భారతదేశం పట్ల స్నేహభావంతో ఉంటాయి. దీన్ని బత్తాయిలు అర్థం చేసుకుంటే భారతదేశానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు, లేకపోతే మీరు భారతదేశానికి చెడు చేసిన వాళ్ళే అవుతారు.